కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు చేస్తా ఉంది. ముందు నుండి ఎంఐఎం పార్టీలో తను పోటీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక కుట్రలు చేస్తా ఉంది. ఆ కుట్రల్లో భాగంగానే నా మీద అనేక ఆరోపణలు చేస్తా ఉంది. వాటికి భయపడేదే లేదని చెప్తా ఉన్నారు కదా. అసలు ఆయన గురించి మేము మాట్లాడతలేము. మేము ఒక వ్యక్తి కాదు మాకు ఇంపార్టెంట్. ఇవాళ 3,90,000 ఓటర్లు అండి, వాళ్ళు ఇంపార్టెంట్ కదా, ఒక వ్యక్తి కాదు. ఇవాళ కాంగ్రెస్ ఆలోచించండి మీరు. గత ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక, వాళ్ళకి అభ్యర్థి దొరకలేదు. భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకొని చేసారు. వీరిని కూడా ఒక సంవత్సరం ముందు తీసుకొని అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులే కొరవైపోయారు కదా. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇవాళ వరకు ఎందుకు లేరు? ఎందుకంటే రేవంత్ గారికి, కిషన్ రెడ్డి గారికి వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇవాళ వరకు భారతీయ జనతా పార్టీ నామినేషన్లు ఇలా మొదలవుతున్నాయి. అయినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. సో మేము ఒకటే అండి, మాకు ఎన్నిక అంటే ప్రజల అంశం, ప్రజలకు మంచి జరగాలి. ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ గారు చేసింది ఏం లేదు కాబట్టి ఈ ఎలక్షన్ ఫలానా కాంగ్రెస్ అభ్యర్థి కోసమా, వాళ్ళ తండ్రి గారి కోసమా, ఇంకెవరి కోసమా కాదు. మాకైతే ఇది జూబ్లీ హిల్స్ వాళ్ళ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం.